యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచునని దేవుని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆ నిరంతరం అంటే ప్రతి క్షణము కూడా మనం ఏ స్థితిలో ఉన్నా, పడిపోయి ఉన్నా, పాపంలో ఉన్నా, వేసారిపోయి ఉన్నా, విసిగిపోయి ఉన్నా, నలిగిన హృదయంతో ఉన్నా, నిరీక్షణ కోల్పోయినా, చాలా డల్గా ఉన్నా, బాధతో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఏ ఎమోషన్ మనలో పరిగెడుతున్నప్పటికీ కూడా ఆ ప్రతి క్షణంలో కూడా మనం నమ్మాలి, మనం చూడగలిగితే ఆయన కృప మన యందు నిలిచే ఉన్నది ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో హిస్ లవింగ్ కైండ్నెస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన ప్రేమ గల దయట నిరంతరం మన పక్షాన నిలబడి ఉంటుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. కొండలు తత్తరిల్లిపోతాయి, కొండలు తొలగిపోతాయి, మెట్టలు తత్తరిల్లిపోతాయి. నేనున్నానని చెప్పిన మనుషులు నిలబడకుండా పడిపోతారు. కొన్నిసార్లు వారి ప్రాణం పోయినప్పుడు, వారి ఊపిరి ఆగిపోయినప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు మనమంటే ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోతారు. చాలా సందర్భాల్లో చాలామంది, అంటే అందరూ విడిచి వెళ్ళిపోవచ్చేమో కానీ మనల్ని నిరంతరం మన పక్షాన ఉంటూ మనల్ని పట్టి ఉండేది ఏంటంటే ఆయన విడువని ఎడబాయని అపారమైన ఉన్నతమైన కృప. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది అది ఆయన మహాకృప, ఆయన సమృద్ధి అయిన కృప, ఆయన కృప బాహుళ్యం కలిగిన వాడు, కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడని దేవుని లేఖనం. ఆయన పేదోడ్లా కృప చూపించడు, కొంచెం కొంచెం ఇవ్వడు, ఆయన కృప చూపుట్లో ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గలవాడు, కృపా సత్య సంపూర్ణుడు. ఆయన పేరే కృప అయ్యున్న దేవుడు. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనందరికీ తెలిసి ఇలా బ్రతికున్నామంటే కేవలం ఆయన కృపయే. ఎంతమంది నమ్ముతున్నారు ప్రియులారా? హల్లెలూయా. మన నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, మంచితనం శూన్యమే. ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. హల్లెలూయా. అందును బట్టి మనలను చూస్తున్న దేవునికి చేయెత్తి, దేవా నీకు వందనాలు. హల్లెలూయా. ఈ అభాగ్యురాలి మీద, ఈ అభాగ్యుడి మీద నీవు చూపిన కృపను బట్టి దేవా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. పాత్రురాలిని కాదు, అయినా పాత్రురాలిగా, పాత్రుడిగా నువ్వు చేర్చుకొని కృప చూపిస్తున్నావు. నీకు వందనాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. గ్రేస్ అంటే అన్మెరిటెడ్ గాడ్స్ ఫేవర్ అని అర్థం అంట. అన్మెరిటెడ్ గాడ్స్ ఫేవర్ అంటే ఎలాంటి హేతువు, అర్హత లేకపోయినప్పటికీ చూపించే దేవుని యొక్క దయయే ఆయన కృప అంటే అర్థం. ఒక అచ్చ తెలుగులో చెప్పాలంటే నిర్హేతుక జయమాన కటాక్షం అని నేను విన్నాను ఒక దైవజనులు చెప్తే. ఏంటది? నిర్హేతుక. అర్థమవుతుందా? నిర్హేతుక అంటే హేతువు, కారణం లేకుండానే మన మీద కటాక్షము చూపడమే కృప అనగా అర్థం అంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం కృప పొందుకోవడానికి ఏ కారణం మనలో లేదు, కానీ ఆయన కారణం లేకుండానే మనల్ని కటాక్షిస్తున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుణ్ణి అంతవరకు మాత్రమే పరిమితి చేసేయొద్దు. ఆ ప్రభువుని మనం కృప పొందుకుంటూ, ప్రేమ పొందుకుంటూ, జాలి పొందుకుంటూ, ఆదరించబడుతూ, కనికరించబడుతూ, పాపం చేసిన వెంటనే చావు రాకుండా బ్రతకడానికో, బట్ట కట్టుకోవడానికో, ఆహారం తినడానికో, ఆరోగ్యం కలిగి ఉండడానికో, ఆయుష్ కలిగి ఉండడానికో, గృహముల్లో నివసించడానికో, వీటికి మాత్రమే, రేత పెళ్ళిళ్ళకో, పిల్లల భవిష్యత్తుల కొరకు వీటికి మాత్రమే మన దేవుణ్ణి పరిమితి మనం చేయకుందుముగాక. మనకి తెలిసిన దానికంటే, మనం ఎరిగిన దానికంటే, మనం అనుభవిస్తున్న దానికంటే, ఇప్పుడు మనం చూస్తున్న దానికంటే అధికమైన శక్తి గలవాడు మనం సేవిస్తున్న దేవుడు, మనల్ని ఎన్నుకొని పిలుచుకున్న మన దేవుడై ఉన్న యెహోవా. హల్లెలూయా. నేను ఇప్పుడు దాకా చెప్పిన లిస్ట్ అర్థమైందా? ఆ లిస్ట్లో వాటి కొరకు మాత్రమే నీవు కలిగి ఉన్న దేవుణ్ణి పరిమితి చేయొద్దు. డోంట్ లిమిట్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి పరిమితి చేయొద్దు, నీ దేవుణ్ణి ఆపవద్దు, నీ దేవుణ్ణి ఒక దగ్గర బంధించి ఉంచవద్దు, నీ దేవుణ్ణి నీవు అనుకున్న ఊహల్లో మాత్రమే నిలబెట్టేసి ఉంచవద్దు. నీ దేవుడు నీ ఊహకు మించిన కార్యములు చేయగల శక్తి గల దేవుడు, సామర్థ్యము గలవాడు, కదలిక కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు. ఆయన వాక్కులోనే అట్టి సృజనాత్మకమైన శక్తి దాగి ఉంది. క్రియేటివ్ పవర్ అంటే ఏది లేని దగ్గర ఆయన మాట దాన్ని కలుగ చేయగలదు.
అందుకే శూన్యములో ఆయన సమస్తాన్ని కలుగు చేశాడు, నిరాకారములో ఆకారం ఇచ్చాడు. నీళ్లు ఆరిన నేల కనబడును గాక అని ఆయన అనగానే జలములతో తడపబడిన ఆ జలాలన్నీ వేరు చేయబడి తడిసిన నేల కాదు, ఆరిన నేల కనబడింది. అదే ఆరిన నేల అనబడిన భూమి మీద మనం ఇప్పుడు ఇల్లు కట్టుకొని బ్రతికేస్తున్నాం. హల్లెలూయా. నీ ఇల్లు ఉన్న ఆ భూమి ఆరి ఉందంటే అర్థం అది ఆయన మాట వలన మాత్రమే. కెన్ యూ ప్రైజ్ గాడ్? దేవుని స్తుతించగలరా? ఆయన మాటకు అంత శక్తి దాగి ఉంది. ఒక్కసారి ఆయన పలికితే యుగాలు గడిచినా మనం తప్పుతామేమో కానీ ఆయన మాటకు లోబడి సృష్టి కూడా గతి తప్పదు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. అంత శక్తి గల దేవుణ్ణి మనకి తెలిసిన వాటి కొరకు, మనకి కావాల్సిన చిన్న చిన్న కోరికల కొరకు మాత్రమే పరిమితి చేయదు. హీ ఈజ్ మోర్ ఏబుల్ దాన్ యువర్ థాట్స్. నీ తలంపుల కంటే అధికమైన సామర్థ్యం గలవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం అందరికీ చాలా చాలా విరివిగా తెలుసు. పాట పాడతాం, చెప్పుకుంటాం, ఎవరికో కొంతమంది బలపరచడానికి చెప్తాం, వాక్యాల్లో చెప్తాం. మంచి అద్భుతమైన చాప్టర్ ఆ చాప్టర్లో ఉన్న మొదటి మాట ఏంటంటే, యెహోవా హస్తం నా మీదికి దిగి వచ్చెను. ఆమేన్ చెప్పిన ప్రతి ఒక్కరికి అలాగు జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కోరుకుంటున్నారు? ఎంతమందికి ఆశ ఉంది? ఆపేక్ష ఎంతమందికి ఉంది? తృష్ణ, కోరిక, వాంఛ, ఇంకేం చెప్పమంటారు? అవన్నీ ఎంతమందికి ఉన్నాయో మీరు వింటున్న ఈ క్షణము నుంచే దేవుడు అట్టి కృప మీకు కలుగ చేయునుగాక. ఎందుకంటే ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారంటే, నా మీద నాకు నమ్మకం కాదు, లేఖనం మీద ఉన్న విశ్వాసం. లేఖనం ఏంటంటే దేవుని ఊపిరి కనుక, ఆ దేవుడు నమ్మదగిన వాడు కనుక, ఆయన మాట తప్పని దేవుడు అన్న విశ్వాసంతో చెప్తున్నా. మీరు నమ్మి వేడుకోగలిగితే ఇది మొదలుకొని ఆయన హస్తం మీ మీదకి దిగి వస్తూనే ఉండునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మీకు మాట చెప్పనివ్వండి. దేవుని హస్తం అనబడేది ఒకటి ఉంది మన కొరకు. చెప్తారా? హల్లెలూయా. ఆర్ యు నాట్ ఎక్సైటెడ్? మీకు ఎక్సైటింగ్గా లేదా? అంటే ఆనందంగా లేదా? ఫ్రీగా బియ్యం ఇవ్వబడుతున్నాయి. ఇప్పుడు పరిస్థితి చెప్పమంటారా? ఫ్రీగా సిలిండర్స్ ఇవ్వబడుతున్నాయి. అంటే ఎంతమంది ఇప్పుడు ఆరాధన వదిలేసి పరిగెడతాం? నేను కూడా పరిగెడతాం. అవునా కదా? అవునా కదా? అటువంటిది కాదు ఇది. అటువంటి లో లెవెల్ బోనస్ కాదు ఇది. అటువంటి లో లెవెల్ గిఫ్ట్ కాదు ఇది. దేనితో కూడా పోల్చలేనిది, దేనితో కూడా సాటి చేయలేనిది, అసలు ఏ శక్తితో కూడా సమానం చేయలేనిది, అసలు అది ఇటువంటిదని వర్ణింప సఖ్యము కానిది, నీ మాటకు నీ ఊహకు అందనిది. ఆ శక్తి నువ్వు తాళుకోలేవు, తట్టుకోలేవు, నిలబడలేవు. అటువంటి శక్తి కలిగిన యెహోవా హస్తం అవైలబుల్గా ఉంది. హల్లెలూయా. మనకి అందుబాటులో ఉంది ప్రియులారా. హల్లెలూయా. మన మీద ఈ సీలింగ్ ఉంది, ఎండ తగలకుండా మనల్ని కాపాడడానికి. మనం నమ్మగలిగితే మన మీద ఈ సీలింగ్ని దాటుకొని, ఈ ఫ్యాన్స్ని దాటుకొని, నీవు ఆశపడితే నీ ఆలోచనలు, నీ అపనమ్మిక, నీ అవిశ్వాసం అన్నిటిని విరిచేసి సహితము నీ తల మీదకి దిగి రాగలదు. అది మన ప్రభు అయిన యెహోవా యొక్క అద్భుతమైన బలమైన హస్తము. హల్లెలూయా. Come on, shout hallelujah. అది యెహెజ్కేలు మీదకి దిగి వచ్చింది. అతడు అంతగా దేవుని సన్నిధిలో నిమగ్నమైపోయాడు. ఇంకే ఆలోచన లేదేమో, కదలకుండా ఉండిపోయాడేమో, చెయ్యి కూడా ఇంచు కూడా కదపలేకపోతున్నాడు. అంత బలమైన దేవుని సన్నిధిలో యెహెజ్కేలు అలా నిలిచి ఉండిపోయాడేమో. మనకెన్ని తుత్తర ఆలోచనలో, ఎన్ని తొందరపాటులో, ఎన్ని కంగారులో, ఎన్ని గాబరా పనులో, ఎన్ని బాధ్యతలో, ఎన్ని నెత్తిన పెట్టుకొని వస్తామో, అయిపోగానే పారిపోవాలి, లేదా మధ్యలోనే పారిపోవాలి, లేదా కనబడి వెళ్ళిపోవాలి, కానుకేసి వెళ్ళిపోవాలి. నేను మందిరం కోసం మాత్రమే మాట్లాడలేదు, మన ఇళ్లలో కూడా ఇప్పుడు నాతో సహా అందరం అంతే కదా. గబగబా 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని పారిపోవాలి పనిలోనికి. యెహెజ్కేలుకి పనులేం లేవేమో, లేదా ఇలా చెప్పనివ్వండి, దేవుని హస్తం పొందుకోవడమే తన ప్రాముఖ్యమైన పని అయిపోయిందేమో. ఉన్న చోట్లోంచి కదలలేదు, కొంచెం కూడా జరగలేదు. ఎందుకంటే దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనం కదలలేం.
జరగలేం, వెళ్ళాలనుకున్నా వెళ్ళలేం. అవునా కాదా? అక్కడ ఇల్లు కాలిపోతుందన్నా సరే కదలలేమేమో. ఎందుకంటే దేవుని సన్నిధి అంత బలమైనది, అంత ఆకర్షణీయమైనది, అంత శక్తివంతమైనది. అందుకే పొదలో నుంచి మోషేని పిలుస్తున్న యెహోవా స్వరం విని మోషే ఆ తట్టునకు వెళ్ళిపోయాడంట. ఎందుకంటే ఆ పొద మండుచుంది కానీ కాలిపోలేదు. ఆ కాలిపోలేని మండుచున్న సన్నిధి యొక్క దేవుని స్వరం మోషేని అలాగా ఆకర్షించింది. అలాగే మనలను కూడా దేవుని హస్తం క్రింద ఉండేలాగున దేవుని ఆత్మ మనల్ని నడిపించి ఆకర్షించునుగాక. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఒక ఆశ, ఇది నా ప్రార్థన, ఇది నా కోరిక, ఈ మాట మన అందరి జీవితంలో కూడా నెరవేర్చబడునుగాక. ఎందుకో దేవుని ఆశ అనుకుంటా. కొన్ని వారాల క్రితం ఈ మాట దేవుని నా హృదయంలో ప్రేరణిస్తే, పిల్లల పనులు బాధ్యతలో నేను ఇంక సరిగా ధ్యానించలే ప్రభువా, నేను చెప్పలేనని నేను ఆపేశాను. ఆ వాక్యం ఇక్కడ నేను చెప్పలేదు. మరలా ఈరోజు కోసం మరలా నేను ధ్యానించడం మొదలు పెడితే మరలా ఇదే మాట దేవుడు నా హృదయంలోనికి పదే పదే నా కళ్ళ ముందుకు తీసుకొస్తుంటే అర్థమైంది, గాడ్ వాంట్స్ టు టచ్ యు ఆల్ విత్ హిస్ హ్యాండ్. ఆయన తన ఆత్మతో మీ అందరినీ తాకాలనుకుంటున్నాడు. సారీ తన హస్తముతో మిమ్మల్ని తాకాలని. మరలా క్షమించండి, తాకడం మాత్రమే కాదు, ఆయన హస్తం మీ మీదికి ఆయన దిగి వచ్చేలాగా చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మన మీద ఏమేమి ఉన్నాయి నాన్న? ఏమున్నాయి మన మీద? నన్ను అడిగితే నా మీద ఉన్నవన్నీ చెప్తా. చాలా ఒత్తిడి, చాలా భారం, చాలా బాధ, మీ అందరు చాలా బాధ్యతలు, చాలా కన్నీరు, చాలా స్ట్రెస్ ఉంది. ఇంకా చెప్పాలంటే టెన్షన్స్ ఉన్నాయి. అవునా కాదా? టెన్షన్స్ ఉన్నాయి, మనుషుల మాటల యొక్క ప్రభావాలు ఉన్నాయి, మనుషుల నిందల యొక్క ఒత్తిడులు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఫైనాన్సెస్, మన యొక్క ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మన అనారోగ్యంలో, మన బాధలు అంటే నొప్పులు, శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి యొక్క భారం అంతా ఎక్కడుంది? మన నెత్తి మీద ఉందా లేదా? అవునా కాదా? ఆ భారమంతా మన తల మీద ఉంది కదా. అదే తల మీద ఏవేవైతే నీ తలలో నిండిపోయో అదే తల మీద వాటన్నిటిని తొలగించబడేలాగా యెహోవా హస్తం మీ మీదికి దిగి రావాలని ఆశపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని హస్తం దిగి వస్తే పరిస్థితులన్నీ మారిపోతాయి ప్రియులారా. స్థితిగతులన్నీ చేంజ్ అవ్వడం మొదలు పెడతాయి. స్థితిగతులన్నీ క్రొత్త రూపు చేర్చుకోవడం మొదలు పెడుతుంది. పాతవన్నీ గతించడం మొదలవుతాయి. అంతా నూతనం అవడం మొదలవుతుంది. అనారోగ్యం తొలగుతుంది, ఆరోగ్యం వస్తుంది. అప్పు తొలగుతుంది, ఐశ్వర్యం వస్తుంది. బాధ తొలగిపోతుంది, బాధ్యత దేవుని భారం వస్తుంది. నింద తొలగిపోతుంది. నేను నీతిమంతుడన్న నిశ్చయత నీలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. అటువంటి అద్భుతమైన, అసాధారణమైన, శక్తిమైన, బలమైన దేవుని హస్తము మీకు కావాలి అనిపిస్తే ఉన్న చోట్లోనే దేవుని వేడుకోవడం ప్రారంభించండి. దేవా, నా జీవితం మారాలని ఆశ ఉంది, నా బ్రతుకు మారాలని ఆశ ఉంది, నా పరిస్థితులు మారాలని ఆశ ఉన్నాయి, నేను వెళ్తున్న ఈ దారి మారాలని ఉంది, నేను ఎదుర్కొన్న స్థితిగతులు మారాలని ఉన్నాయి, నేను ఇప్పుడున్న పరిస్థితి నాకు నచ్చట్లేదు ప్రభా, ఇదంతా మారాలని ఉంది దేవా. మారాలంటే నీ హస్తం నా మీదకి రావాలి దేవా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మీకు ఎప్పుడైనా బాగాలేనప్పుడు మన దైవజనుతోనో లేదా శక్తి గల మీకు నమ్మకం ఉన్న ఏ దైవజను దగ్గరికి వెళ్ళో ప్రార్థన చేయించుకుంటారు కదా. ఆ దైవజనుడి చేయి పెట్టగానే మీకు ఏమనిపిస్తుంది? మామూలుగా మాట్లాడుతున్నాను, మామూలు ఫీలింగ్ చెప్పండి. ఏమనిపిస్తుంది? భారము పోయినట్టు అనిపిస్తుంది. ఏదైనా బాధలో ఉన్నప్పుడు దైవజనుడు చేయగానే ఏమనిపిస్తుంది? వడవడా కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి? ఆ హస్తం తాకగానే నీలో ఉన్న బాధ బయటికి వచ్చేయడం ప్రారంభిస్తుంది. స్వస్థత శక్తి దాగి స్వస్థపరిచే శక్తి వరము కలిగి ఉన్న దైవజనుడు చేపెడితే నీలో ఉన్న రోగం నిన్ను వదిలి వెళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. అవునా? దురాత్మల వెళ్ళగొట్టే వరమున్న దైవజనుడు చేపెట్టి ప్రార్థిస్తే నీలో ఉన్న చీకటి పారిపోవడం ప్రారంభిస్తుంది. అవునా కాదా? అవునా కాదా? ఎంతమంది అనిపించారు చాలాసార్లు? మనందరం ఆ లిస్టులో ఉన్న వాళ్ళమే కదా. దైవజనులకు హస్త నిక్షేపణ ద్వారా అభిషేకం పొందుకున్నాం, అన్య భాషలు పొందుకున్నాం, ఆత్మను పొందుకున్నాం, ఆరోగ్యం పొందుకున్నాం, ఆయుష్ పొందుకున్నారు చాలామంది. చనిపోయేవారు ఇంకా బ్రతికారు కూడా. ఇలాంటి అనేక కార్యాలు దైవజని హస్త నిక్షేపణలను పొందుకున్న ప్రియులారా, మనకు అంతకంటే మరీ శ్రేష్టమైన, మరీ శక్తివంతమైన, మరీ సజీవమైన, మరీ బలమైన, మరీ అద్భుతమైన యెహోవా హస్తం
హస్తం మన కొరకు అవైలబుల్గా ఉంది ప్రియులారా, అందుబాటులో ఉంది ప్రియులారా. నేను మిమ్మల్ని ఏమి బ్రతిమాలి కోరుకొని వేడుకొని అర్థిస్తున్నానంటే ఆ హస్తము క్రిందికి దిగిరావడానికి ట్రై చేయండి. ఆ హస్తము క్రిందన ఉండడానికి మీరు అంగీకరించుదురుగాక. మీ తలలు వంచండి, దేవా నా మీదికి మీ హస్తమును రానివ్వండి ప్రభువా. యెహోవా హస్తం ఎహెజ్కేలు మీదకి దిగి వచ్చెను. ఆయన పైనుండిపోయే దేవుడు కాదంట, ఆయన దిగి వచ్చే దేవుడు. ఎంతమందికి ఆనందం లేదు? ఎంతమందికి ఆనందంగా లేదా? ఆయన పైన ఉండిపోయే దేవుడు కాదు, ఆయన దిగి వచ్చే దేవుడు. దైవజనులు మేమే కొన్నిసార్లు కొన్ని స్థితుల్లో ఉండిపోతాం, కొన్ని స్థాయిలు మెయింటైన్ చేస్తుంటాం. కొంచెం దిగిరాము అంటే దిగి వస్తామేమో, కానీ కొన్ని విషయాల్లో దిగిరాము. అవునా కాదా? మీరే చాలాసార్లు అనుకొని ఉంటారు, నా దేవుడికి అటువంటి తారతమ్యాలు ఏమీ లేవు, అటువంటి విభేదాలు ఏ భేదము ఆయన దృష్టిలో ఉండదు ప్రియులారా. ఆయన దిగి వచ్చే దేవుడు, నీ మీదకి వచ్చే దేవుడు. హల్లెలూయా. ఆయన హస్తం నిశ్చయంగా నిజముగా వేడుకుంటున్నాను, మీ తల మీదకి దిగి వచ్చునుగాక. ఈ తలలో ఉన్న ప్రతి సమస్యకు సొల్యూషన్ దేవుడు అనుగ్రహించును గాక. ప్రతి నిందకు ప్రతి ఒక్క బాధకు, ప్రతి ఒక్క వ్యాధి, ప్రతి ఒక్క వేదన నుండి విడుదల ఆయన మీకు అనుగ్రహించును గాక. ఆయన హస్తం మీకు నెమ్మది దయచేయనుగాక. ఆయన హస్తం మీకు ధైర్యం దయచేయనుగాక. ఆయన హస్తం మీకు నిరీక్షణ ఇచ్చునుగాక. ఆయన హస్తం మీకు స్వస్థత ఇచ్చునుగాక. ఆయన హస్తం మీకు క్షేమం ఇచ్చునుగాక. ఆయన హస్తం మీకు ఐశ్వర్యం ఇచ్చునుగాక. ఆయన హస్తం మీ జీవితంలో ఇంకా జరగవేమో అనుకుంటున్న ప్రతి కార్యమును కూడా మరలా ప్రారంభించునుగాక. ఎందుకంటే కాలానికి పరిమితులు పెట్టే దేవుడు కాదు, నా దేవుడే ఆది అంతమయ్యున్న దేవుడు. ఇక నీ లైఫ్లో ఈ కార్యం జరిగే కాలం అయిపోయింది అని అంటున్నారు ఎవరైనా? కాలానికి ఆది అంతం నా దేవుడు, నీ దేవుడైన యెహోవా. ఆయన మరలా నీ జీవితంలో నూతనమైన కాలాన్ని ప్రారంభించగలడు. హల్లెలూయా. నూతనమైన సీజన్ ప్రారంభించగలరు. కొన్నిసార్లు ఎండాకాలం అయిపోయినా ఎండలు కాస్తాయి, వర్షాకాలం అయిపోయినా వర్షాలు పడతాయి. ఈ సీజనే అలాంటివి కలుగ చేయగలిగినప్పుడు ఈ కాలాలను సృష్టించిన దేవుడు నీ జీవితంలో టైం అయిపోయినా సరే మరలా దాన్ని వెనక్కి తీసుకొని రాగల సర్వశక్తిమంతుడై ఉన్న దేవుడు. హల్లెలూయా. అందుకే నమ్ముదాం ప్రియులారా, యెహోవా హస్తము రావడానికి ఆశపడుతుంటుండగా, దేవా నా మీదికి రా, దేవా నా మీదికి, నీ మీదికి రావాలంటే నీవు ఆయనకి అందుబాటులో కూర్చోగలగాలి, ఉండగలగాలి. నిలిచి ఉందాం దేవుని సన్నిధిలో. మీకున్న బిజీ లైఫ్లో కొంత టైం అయినా స్పెండ్ చేసి, లార్డ్ విజిట్ మీ వన్స్ అగైన్, నన్ను మరలా దర్శించు. ఊరకనే అట్టట్ట కాదు ప్రభా, నిజముగా నీ హస్తం నేను అనుభవించేటట్టుగా నా తల మీదకి దిగిరాదేవా. హల్లెలూయా. మన లైఫ్లో కొన్ని మనం వదిలేసుకున్నాం, అవునా కదా? కొన్ని అంటే మంచి విషయాలు, అంటే మంచిగా పాపమును ద్వేషమును వదులుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనం ఇంకా వెయిట్ చేసి వేసారిపోయి ఏమైపోయామంటే కొన్ని కార్యాలు జరుగుతాయన్న ఆశలు వదిలేసుకున్నాం, అవునా కాదా? మరలా ఇది చూస్తానన్న నిరీక్షణ వదిలేసుకున్నాం. నా ఫైనాన్షియల్ స్టేటస్ ఇంతే అని సెటిల్ అయిపోయి అది పెరుగుతుందన్న ఆశ వదిలేసుకున్నాం. ఇంకా చెప్పాలంటే ఆత్మీయ జీవితంలో ప్రార్థన అనే ప్రత్యేకమైన సమయాన్ని వదిలేసుకున్నాం. నేను వంతుడిగా ఉండగలనన్న ఆశ వదిలేసుకున్నాం. నేను మంచి స్టేటస్లో ఉంటాను, నా లైఫ్ చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది అన్న హోప్ వదిలేసుకున్నాం, అవునా కదా? వదిలేసామా లేదా? వదిలేసి నార్మల్గా బ్రతికేస్తున్నాం. నేను ఏం చెప్పాలని ట్రై చేస్తున్నానంటే, మనం వదిలేసినట్టుగా మన లైఫ్లోనే కొన్ని జరగని వాటిని, కొన్ని కలగని వాటిని, కొన్ని లేని వాటిని దేవుడు వదిలేయాలని అనుకోవట్లేదని చెప్పాలనుకుంటున్నాను. గాడ్ వాంట్స్ టు ఇన్వాల్వ్ ఇన్ యువర్ లైఫ్స్. అంటే దేవుడు మీరు అనుమతిస్తే మీ జీవితంలో కలుగ చేసుకోవాలనుకుంటున్నాడు. ఎంతమందికి ఇష్టం ఉందో దేవునికి మీ హస్తం చూపించండి. అన్నీ బాగున్నాయమ్మా అంటే మీ ఇష్టం, వదిలేయండి. ఏదైనా ఆశ వదిలేసుకొని ఇంకా దాని మీద ఆలోచన కూడా తీసేసుకున్నారా, ఆ పర్టిక్యులర్ విషయమై దేవుడు కలుగ చేసుకోవాలనుకుంటున్నాడు. మీకు ఆశ ఉంటే మాత్రమే దేవుడు కలుగ చేసుకోవాలనుకుంటున్నాడు. మనుషులంగా మనమే కొన్నిసార్లు కొన్ని పాడైన వాటిని వదిలేస్తాం, అవునా కాదా? ఉదాహరణకి ఫ్యానే పాడైంది అనుకో, ఒకసారి 2 సార్లు రిపేర్ చేస్తాం. ఇంకా రిపేరర్ కూడా ఇది పనిచేయదండి అంటే ఏం చేస్తాం? వదిలేస్తామా లేదా?
వదిలేస్తామా లేదా? ఇలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా నాకు ఎగ్జాంపుల్స్ గుర్తురావట్లేదు. ఏదైనా సరే ఇంకా అది పనికి రాదు, ఇంకా దానిలో లైఫ్ లేదు, ఈ బ్యాటరీలో లైఫ్ అయిపోయిందండి, ఎంతమంది విన్నారు? ఈ ఫోన్ లైఫ్ అయిపోయిందండి, బాగు చేసిన వేస్ట్, ఎంతమంది విన్నారు? పలానా టీవీకి దీని లైఫ్ అయిపోయిందండి, ఇంక ఇది పని చేయదు. వదిలేసామా? పట్టుకొని వేలాడుతున్నామా? వదిలేసాం కదా. వస్తువులు అవి వదిలేసినా పర్లేదు, మీ జీవితంలో పరిస్థితులు అవి వదిలిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే బాగు చేయగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మీరు వదిలేసిన పరిస్థితులన్నింటినీ కూడా ఈరోజు ఇక్కడే ఈ బలిపీఠం దగ్గర, ఫుల్ పీఠ దగ్గర, అంటే దేవుని సముఖమందు మీరు తిరిగి మరలా ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టండి. ఆయన వాటిని జీవింప చేయాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నా, ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టండి. నా కంటికి కనబడకపోవచ్చు, ఎవరికంటికి కనబడకపోవచ్చు, మీ పరిస్థితులు కదా అవి కనబడవు, మీ అనారోగ్యాలు కదా అవి కనబడవు, మీ వేదన కదా బయటికి ఎవరికి కనబడదు, నీ కన్నీళ్ళు కదా ఎవరికి అర్థం కాదు. ఆ అర్థం కాని, కనబడని మీరు వదిలేసుకున్న ప్రతి పరిస్థితిని దేవుని సముఖముందు ఇక్కడ పెట్టండి. దేవుడున్న ఈ స్థలమందు చెప్తున్నా, ఇక్కడ పెట్టండి. తీసుకొని రండి. మీకు విశ్వాసం ఉందా? ఉంటే తీసుకొని రండి. 2-3 కూడి ఉన్న చోట, నా నామం పేట ఏకీభవిస్తున్న చోట నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మన మధ్య ఉన్నాడని నమ్ముతున్నారా? నమ్మితే తీసుకొని వచ్చి పెట్టండి. నిజంగా చెప్తున్నా, తీసుకొని రండి. నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీ ఆలోచనలో నుండి, మీ హృదయంలో నుండి దేవునికి కనబడాలి. అవి ఇప్పుడు దేవునికి కనబడనివ్వు. దాచేసుకోవద్దు, దాచుకోవద్దు. మనుషుల దగ్గర బాధ దాచుకున్నా పర్లేదు, దేవుని దగ్గర దాచుకోవద్దు. బయటికి తీసుకొని వచ్చి పెట్టండి. నిజంగా చెప్తున్నా, దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుండగా ఆయన చూడాలనుకుంటున్నాడు, ఆయన కార్యం చేయాలనుకుంటున్నాడు. డాక్టర్ దగ్గరికి పేషెంట్ని తీసుకెళ్లకుండా డాక్టర్ వైద్యం చేయలేడు నాన్న. మీరు దేవుని దగ్గరికి మీ పాడైన పరిస్థితి తీసుకుని రాకుండా దేవుడు దాన్ని బాగు చేయాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? లేదా దేవుడు చేయలేడని ఎలా వదిలేస్తున్నారు? అంటే ఆ వదిలేసిన పరిస్థితిని అపవాదికి అప్పగిస్తున్నారా? వాడి ఇష్టానుసారంగా ఆడుకుంటాడు, నరకానికి ఈడ్చుకొని పోతాడు. నీ పరిస్థితితో పాటు నిన్ను కూడా. జాగ్రత్త. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో కూడా నాకు తెలియదు. ఈ పదాలేవి నేను కూర్చుకొని రాలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని సన్నిధి ఉన్న సీరియస్ అట్మాస్ఫియర్లో మాట్లాడుతున్నాను. వదిలేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వదిలేస్తే గుంటగాడు నక్క అంటారు కదా, అలా కాచుకొని ఉన్న అపవాదిగాడు ఉన్నాడు. వాడు తీసుకొని ఫుట్బాల్ ఆడుకుంటాడు. నీ పరిస్థితులతో దానిలో నుంచి నీ జీవితంలోకి ప్రవేశించి బ్రింగ్ యువర్ సిచ్యువేషన్స్. ఇంకా చెప్పాలంటే మీ జీవితంలో ఇది డ్రై అయిపోయింది, ఇది ఎండిపోయింది, ఇంక దీనివల్ల నాకు ఉపయోగం లేదు అని అనుకుంటున్న ప్రతి పరిస్థితి, ప్రతి అనారోగ్యం, ప్రతి అప్పు బాధ, అది ఏదైనప్పటికీ కూడా బ్రింగ్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసు పాదాల దగ్గరికి ఇప్పుడే దాన్ని తీసుకొని రండి. హల్లెలూయా, హల్లెలూయా. There is power in the name of Jesus. యేసు క్రీస్తు నామంలో శక్తి దాగి ఉంది ప్రియులారా. మీరు సన్నిధితో మాత్రమే ఆగిపోతున్నారు. సన్నిధి నుండి శక్తిలోనికి ప్రవేశించండి. సన్నిధి అనుభవించి సంతోషపడి ఆగిపోవద్దు. ఆయన శక్తి కూడా మీ కొరకు అవైలబుల్గా ఉంది. అది మీ జీవితంలో లేని వాటిని ఉన్నట్టుగా చేయగలదు. మృతమైన వాటిని మరలా బ్రతికించగల శక్తి అది. There is power in midst of us. మన మధ్య అదే శక్తిని దేవుడు ఉంచి ఉన్నాడు. మీరు ఆశపడితే ఇంకా బలముగా దాన్ని ఆయన విడుదల చేయాలనుకుంటున్నాడు. ఎప్పుడో ఇంటికి వెళ్ళాక కాదు, ఇక్కడ ఇప్పుడే మీరు కార్యాలు చూడగలుగుతారు దేవుని నమ్మితే. ఇఫ్ యు బిలీవ్, నమ్మిన వారి వెంట సూచక్రియలు వస్తాయి ప్రియులారా. మీరు వెళ్తుంటుండగా మీ వెంట, మీ ఇంటిలోనికి కూడా బాగోలేని పరిస్థితుల్లోనికి ఆయన కార్యం, ఆయన సన్నిధి, ఆయన శక్తి నీ వెంట రాగలదు ప్రియులారా. నేను చెప్తున్నది, నేను పలుకుతున్న మాటలు మీకు నార్మల్గా అనిపించకపోవచ్చు, ఎందుకంటే నార్మల్ అయిన ఆత్మీయ జీవితంలో ఉండిపోయాం కాబట్టి. ఇది అసాధారణమైన కార్యములు చూసే శక్తి కోసం నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా చెప్దామా? డిస్ట్రాక్ట్ అవ్వద్దు, డిస్టర్బ్ అవ్వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం నేను చదువుతాను మొదటి నుంచి కూడా. యెహోవా హస్తం నా మీదకి దిగి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా.
మనలాగే ఏస్కేల్ కూడా, అంటే తన పరిస్థితి కాదు కానీ ఏదో ఒక లోయ, అందులో ఉన్న ఎముకలు, ఎవడైనా అక్కడికి వెళ్ళి వాసం చేస్తారా? వదిలి వచ్చేసి ఉంటాడు. దేవుడు మరలా ఏస్కేల్ని అక్కడికి తీసుకొని వెళ్ళి దింపాడంట. ఈరోజు మనం వదిలేసుకున్న ఆశల దగ్గరికి, మనం వదిలేసుకున్న ఆరోగ్యం దగ్గరికి, మనం వదిలేసుకున్న ఆత్మీయ జీవితం దగ్గరికి, మనం వదిలేసుకున్న అభిషేకం దగ్గరికి, మనం వదిలేసుకున్న ఆత్మ నింపుదల దగ్గరికి, మనం వదిలేసుకున్న దేవుని యొక్క ప్రత్యక్షత దగ్గరికి, మనం వదిలేసుకున్న దేవుని యొక్క సన్నిధి దగ్గరికి దేవుడే మనలను తోడుకొని వెళ్ళునుగాక. బహుశా అది ఇప్పుడు ఎండిపోయి ఉందేమో, అందుకే దేవుడు మరలా నిన్ను అక్కడికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. అమ్మ, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని అడుగుతారా? ఆత్మీయ జీవితం అంటున్నారు, అభిషేకం అంటున్నారు, ఆత్మ నింపుదల అంటున్నారు. ఇక్కడ చూస్తే ఎముకలతో నిండిన నోయ. నిజమే కదా, మన ఆత్మీయ జీవితం, మన అభిషేకం, మన ఆత్మ నింపుదల, మన ఆరోగ్యం, మన ఆత్మీయ స్థితి ఇప్పుడు ఎండిపోయినట్టు ఉన్నాయా లేవా? ఉన్నాయంటారా లేవంటారా? లేవంటే మీకు నిజంగా వందనాలు, గాడ్ బ్లెస్ యూ మోర్. ఉన్నాయంటే ఇంకా మనకి నిరీక్షణ ఉంది. దేవుడు అక్కడికే నేను తీసుకొని వెళ్ళి మరలా నిలవబెట్టాలనుకుంటున్నాను. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పేదేంటో మాకు అర్థం అవట్లేదు, అక్కర్లేదు అనుకుంటే వదిలేయండి. కావాలి 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 అన్న ఆశ ఉన్న వాళ్ళ కోసం దేవుడు మాట్లాడు. దేవుడు కావాలి, దేవుని శక్తి కావాలి, దేవుడు కావాలి, దేవుని హస్తం కావాలి, దేవుడు కావాలి, దేవుని కార్యం నేను చూడాలి అని హృదయంలో ఒక తపన ఉంటుంది చూడండి. గుండె హార్ట్ బీట్లా కాకుండా అలా కొట్టుకునే కొన్ని హృదయాలు ఉంటాయి చూడండి. ఆ హృదయముల కోసం దేవుడు మాట్లాడతాడు. యెహోవా హస్తం యెహెజ్కేలు మీదకి దిగిరాగా అతడు ఆత్మవశుడయ్యాడంట. వశం అంటే పూర్తిగా హోలీ స్పిరిట్ యొక్క అథారిటీలోనికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? పూర్తిగా నాన్న ఇంకా మన ఇష్టం, మన అధికారం, మన ఇచ్చ ఏమీ ఉండకుండా కంప్లీట్గా పరిశుద్ధాత్మని యొక్క అధికారం మాత్రమే కాదు, వశములోనికి వెళ్ళిపోయాడు. వశం అంటే ఏంటి? అదొక అట్రాక్షన్. వశం అంటే ఏంటి? ఇంక అందులోంచి బయటికి రాబుద్దేది, అవునా కదా? చాలామంది మాట్లాడతారు కదా, వీడు దాని వశం అయిపోయాడు రా, ఈ పిల్ల ఆడు వశం అయిపోయింది, అందుకే మన మాట చెప్పండి, ఏమంటారు? మన మాట దాని బుర్రకి ఎక్కట్లేదు, మన మాట వాడికి వినిపించట్లే అంటారా లేదా? అలాగ మనల్ని దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క వశములోనికి వెళ్ళిపోవాలని దేవుడు కోరుకున్నాడు. అప్పుడు ఏది నీకు వినపడదు, ఎవరి మాట నీకు ఎక్కదు. ఇంకా చెప్పాలంటే నీకు అనిపించే అవిశ్వాసపు అపనమ్మిక మాటలు కూడా నీకు ఎక్కకుండా దేవుని యొక్క ఆత్మ వాటిని ఆపేయగలదు. భయం వేస్తుంది, ఏంటి నా పరిస్థితి వచ్చే దిగులు కూడా నిన్ను ఎంటర్ అవ్వకుండా దేవుని ఆత్మ దాన్ని ఆపేయగలదు. పరిశుద్ధాత్ముడు శక్తిమంతుడు ప్రియులారా. ఎంత శక్తిమంతుడంటే కన్యక గర్భం అయిన మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారానే మన యేసుక్రీస్తు ప్రభు ఉద్భవించి జన్మించి. మీకు అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నాను? హల్లెలూయా. మర్చిపోవద్దు, మీరు అలా వింటుండగానే మీ పరిస్థితులు దేవుని పాదాల దగ్గర పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. దేవుడు దాన్ని ఈరోజే బాగు చేయాలనుకుంటున్నాడు. ఈరోజే ఇక్కడే ఇప్పుడే బాగు చేస్తే మీకు ఆనందమేనా? రిసీవ్ చేసుకునే విశ్వాసం ఉందా? దేవుడు కార్యం చేసే వరకు వెయిట్ చేసే అంత పేషెన్స్ ఉందా? ఇప్పుడే చేస్తావా దేవా నిజమా అని నమ్మే అంత విశ్వాసం మీకుంటే దేవుడు ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ చేసి పంపిస్తాడు మిమ్మల్ని. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోవా నన్ను తోడుకొని పోయి ఆయనే తీసుకుని వెళ్తున్నాడంట. ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. చెప్దామా? హల్లెలూయా. అవి కేవలము, ఆ మాట చెప్తారా? అవి కేవలము, ఇప్పుడు మీకు ఏదైతే పరిస్థితి ఎండిపోయిందో దాన్ని జ్ఞాపకం చేసుకోండి. అది కేవలము ఎండిపోయిన అదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అదే పరిస్థితి దగ్గరకు దేవుడు తీసుకొని వెళ్ళి దింపి నిన్ను వాటి మధ్య ఇటు అటు నడిపిస్తున్నాడట. ఎండిపోయిన వాటిని వదిలేసే బ్యాచ్ మంది, పనికిరాని దాన్ని పారేసే బ్యాచ్ మంది, అవునా కదా? వీడు పనికిరాడు అనుకునే మనుషులను కూడా వదిలేస్తాం మనం, అవునా కదా? అవునా కదా? నిజం చెప్పండి అమ్మ, అవునా? వీళ్ళు దీనికి పనికిరారంటే ఆ వ్యక్తిని మరలా నువ్వు జాబ్లో పెట్టుకుంటావా? వదిలేస్తామా లేదా?
అలా వదిలేసే వాటిని కూడా దేవుడు మరలా తిరిగి న్యూగా రెన్యూ చేయగల శక్తివంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం ఎండిపోయిన ఎముకలు ప్రియులారా, ఎముకల వల్ల ఎవరికి ఉపయోగం? ఎముకల వల్ల ఎవరికి ఏమొస్తుంది? బూడిద తప్ప. ఎముకల్లో అసలు ఏముంది ప్రియులారా? ఏమీ లేని ఎముకల మధ్య సర్వజ్ఞాని అయిన దేవుడు తన భక్తుడిని ఇటు అటు ఎందుకు నడిపిస్తున్నాడో. ప్రతి మాట అలా చదవాలేంటమ్మా? ఏమో నాకు అదే అలవాటు. ఆలోచిస్తా, ఎందుకు దేవా ఇటు అటు నడిపిస్తున్నావు? కాలక్షేపం అవ్వట్లేదా? కాదు, ఇంకా ఇది అవ్వదని వదిలేసుకున్న నా జనుల యొక్క పరిస్థితులు నేను మరలా బాగు చేయాలనుకొని వాళ్ళు వదిలేసుకున్న పరిస్థితులు మరలా వాళ్ళకే చూపించుదామనుకుంటున్నాను. అందుకే ఇటు అటు నడిపిస్తున్నాను. ముందు వాటి మధ్య నడిపిస్తాడు, తర్వాత వాటి మధ్య నిన్నే పెట్టి వాటిని బ్రతికిస్తాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మీ ఆత్మీయ జీవితం కోసం బాధపడుతున్నారు కదా, వదిలేసుకున్నారు కదా. అభిషేకం, ప్రార్థన, వాటి అన్నిటినీ ఈరోజు దేవుని సముఖంలోనికి తీసుకొని రండి. వాటి మధ్య ఇప్పుడే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడేమో. తీసుకొచ్చారు కదా, ఉన్నారు కదా ఇక్కడే, ఇప్పుడు కూర్చుని ఉన్న ఆత్మలో వాటి మధ్య నడండి. వాటిని చూస్తూ ఉండండి. నన్ను పిచ్చి అనుకున్నా పర్లేదు, పిచ్చిదాన్ని అనుకున్నా కాసేపు పర్లేదు. మీకేం కనిపిస్తుందో వాటిని చూడండి. వాటి మధ్య నడండి కొంతసేపు. ఇది వదిలేసాను, ఇది వదిలేసాను, గుర్తు వస్తుందా? గుర్తు తెచ్చుకో. వాటి మధ్య ఉండు, కాసేపు ఉండు, వాటి మధ్య ఉండు. దేవుడు తన కార్యం చేయడం మొదలెడతాడు. ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకంలో ఆ లోయలో కనబడ్డాయి. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. హల్లెలూయా. మీ రెండు చేతులు పైకెత్తి చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆత్మలో బిగ్గర స్వరంతో కూడా పలకండి, ఎండిపోయిన ఈ నా పరిస్థితి, ఇదిగో దేవుడు నా మధ్య ఉన్నాడు. దేవుడు చెప్తాడంట, యెహోవా మాట ఆలకించుడి. ఎముకలే ఆలకించగలిగితే నీ పరిస్థితి ఆలకించలేదా? ఎముకలే ఆలకించగలిగితే ఇంకా జీవమున్న నీ శరీరంలో ఉన్న అనారోగ్యం ఆలకించలేదంటారమ్మా? ఆలకించగలదా లేదా? మన అనారోగ్యాలు కొన్ని ఇంతే అని, వ్యాధి ఇంతే అని వదిలేసాం కదా. ఆ అనారోగ్యానికి చెవులున్నాయి, ఆ ఆర్థిక ఇబ్బందులకి చెవులున్నాయి, ఆ పరిస్థితికి చెవులున్నాయి. అది నీ మాట వినట్లేదేమో, ఎవరి మాట వినట్లేదేమో, కానీ దాన్ని సృష్టించిన యెహోవా మాట అది తప్పక విని తీరుతుంది అంతే. హల్లెలూయా. అందుకే యేసే అన్నాడు కదా, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని దాంతో చెప్పు, అది అప్పుడు నీకు లోబడుతుంది. అంటే కొండకి ఏమున్నాయి? చెవులున్నాయి. చెవులు మనకే కాదు, ఆయన సృష్టించిన కలుగు చేసిన ప్రతి దానికి, ఇంకా చెప్పాలంటే నిన్ను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా వినగలదు. ఆ మాట నాకు విచిత్రంగా అనిపించింది. ఎండిపోయిన ఎముకలారా అని పిలుస్తున్నాడు దేవుడు. మనం ఎప్పుడైనా పిలిచామా? నేను కూడా పిలవలే. మనం ఎప్పుడైనా పిలిచామా? ఎప్పుడైనా అనారోగ్యంతో అలా మాట్లాడామా? ఈరోజు నుంచి ప్రారంభించండి. హల్లెలూయా. నీ పర్స్ ఖాళీ అయిపోయిందా? దాంతో మాట్లాడు. నీ లైఫ్లో జాయ్ అయిపోయిందా? దాంతో మాట్లాడు. నీ ఇంట్లో బియ్యం అయిపోయా? ఆ ఖాళీ డబ్బాతో మాట్లాడు. నీ ఒంట్లో శక్తి అయిపోయిందా? దాంతో మాట్లాడు. నీ భర్తకి నీకు సంబంధ బాంధవ్యాలు బాలేవా? దాంతో మాట్లాడు. హల్లెలూయా. వాట్ ఈస్ కన్సర్నింగ్ యూ? నిన్ను ఏది, వాట్ ఈస్ బాదరింగ్ యూ మోస్ట్, నిన్ను ఏది ఎక్కువగా ఇబ్బంది పెడుతుందో దాంతో మాట్లాడు. అది వినేలాగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ, అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. ఎవరెవరైతే నిజముగా పిచ్చని అనుకోకుండా విశ్వాసంతో మీ పరిస్థితులు ఇక్కడ పెట్టారో వాటిలోనికి ఇప్పుడు మీకు ఆశ ఉంటే పలకడం మొదలు పెట్టండి.
చూడండి, ఎండిపోయిన పరిస్థితితో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఎండిపోయిన ఎముకలారా జీవాత్మను ఆయన మీలోనికి పంపించుచున్నాడు. హల్లెలూయా. జీవం మాత్రమే కాదు ప్రియులారా, జీవ ఆత్మ, లివింగ్ స్పిరిట్. అంటే లివింగ్ స్పిరిట్, ఆ ఆత్మ పరిశుద్ధాత్ముడు జీవింప చేయగలుగుతాడు. అంటే ఇంకా దానికి చావు లేకుండా, అంతము లేకుండా, మరి అన్నుడు ఎండిపోకుండా దానిని నీలో బ్రతికింప చేయగలడు. అదేంటో మీకు అర్థమవట్లేదా? మిమ్మల్ని మీరు వదిలేసుకున్న మీ స్థితిగతులు, మీ పరిస్థితులు, మీ యొక్క ఇబ్బందులు, మీ యొక్క ఆర్థిక సమస్యలు, మీ కార్యాలు, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, ఏదైతే అది దానిలోనికి ఆయన జీవాత్మను రప్పించాలనుకుంటున్నాను. హల్లెలూయా. తర్వాత చూడండి, చర్మము కప్పి మీకు నరబలునిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. ఏమీ లేని ఎముకలకి ఇప్పుడు చర్మం కప్పుతానంటున్నాడు, మాంసం పొదుగుతాడంట, నరములను ఇస్తాడంట, ఊపిరినిచ్చి ఆయన జీవాత్మను కూడా పంపించి పరిపూర్ణమైన జీవించు ప్రాణిగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. మీ యొక్క ఎండిపోయిన పరిస్థితి కూడా అలా పరిపూర్ణంగా మరలా నూతనంగా బ్రతుకునుగాక. హల్లెలూయా. కానీ అది దేవునితో మాత్రమే ఆగిపోదు, అది మన నోటి నుంచి రావాలి. చూడండి, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా. హల్లెలూయా. అది మన జీవితంలో మనం పొందుకుందుముగాక. దేవుడే అన్నీ చేస్తాడండి, చేయడు. దేవుడే చూసుకుంటాడండి అన్నీ. దేవుడు చేస్తుంటుండగా నీ యొక్క ఏకీభావం దేవునికి కావాలి. దేవునిలో నువ్వు ఏకం అవ్వాలి, ఏకీభవించాలి, ఏకాత్మ అవ్వాలి, ఆయనతో ఐక్యమైపోగలగాలి. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. అమ్మ, ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా యథార్థంగా చేతులెత్తిన ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎంతమంది రిసీవ్ చేసుకోగలుగుతున్నారు? ఎంతమంది ఆశతో వింటున్నారు? ప్రియులారా, దేవుడు మీ జీవితంలో అట్టి కార్యములు జరిగించునుగాక. అక్కడ దేవుడు చేస్తుంటుంటే యేస్కేలు కామ్గా ఉండలేదు. నేను అలాగూ ప్రవచించుచుండగా, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఇదే మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ జీవితం మీద ప్రవచించడం మీరే ప్రారంభించాలి. శపించుకోవడం తెలుసు కానండి, తిట్టుకోవడం తెలుసు కానండి, నా బతికింతే దరిద్రపు కొట్టు బతుకని అనుకోవడం తెలుసు కానండి, ప్రవచించడం తెలీదా? ఈరోజు దేవుని యొక్క ఆత్మ మనకు అది నేర్పునుగాక. ప్రొఫెసై, మీ మీద మీరు ప్రవచించుకోండి. మీ పరిస్థితి మీద ప్రవచించడం మొదలుపెట్టండి. ప్రవచించడానికి ప్రవక్త అసలు అవసరం లేదు. దేవుని యొక్క వాక్కు నీ నోట ఉంటే చాలు. మీ ఇంటిలో ప్రవచించడం మొదలెట్టండి. అమ్మ, నిజం చెప్తున్నా, మీ బిడ్డల మీద ప్రవచించడం మొదలుపెట్టండి. వారు వెళ్ళిపోయాక ఖాళీగా ఉన్న వారి రూమ్స్లో ప్రవచించడం మొదలుపెట్టండి. వారి బట్టల మీద ప్రవచించడం మొదలుపెట్టండి. అంటే వేరేగా దీన్ని ఏదో డాక్టర్ అనుకోకండి బాబోయ్, నేను విశ్వాసంతో చేయమని చెప్తున్నా. వారు ఉన్నా లేకపోయినా, వారి ఉండి వెళ్ళిన ఇంట్లో ఖాళీగా ఉన్న రూమ్స్లో అయినా నీ బిడ్డ మీద ప్రవచించడం ప్రారంభించంటున్నాను. నీ కొడుకు మీద, నీ కూతురు మీద, వారి వస్తువులు, వారి యొక్క ఆరోగ్యం, వారి శరీరం, వారు పడుకుని పైకి వారి తల మీద చేసి ప్రవచించడం ప్రారంభించండి. నీ మీద నువ్వు చేసుకొని ప్రవచించుకోవడం ప్రారంభించు. ప్రొఫెసై, నీ ఆరోగ్యం మీద ప్రవచించు. నీ అనారోగ్యం పోవునట్లు ప్రవచించడం ప్రారంభించండి. ఆ మాట నీ నోట ఉంచిన దేవుడు దాన్ని స్థిరపరచడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ చూసాడా, ఆయన కూడా నరపుత్రుడే యేస్కేలు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను, మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటి పైన చర్మం కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. హల్లెలూయా. ఈ మాటలన్నీ సెలవిచ్చిన దేవుడు అదే అధికారాన్ని, అదే విశ్వాసాన్ని, అదే మాటను మీ నోట ఉంచి మీ జీవితం మీద మీరు ప్రవచించేలాగా ఆయన తన శక్తిని మీ పైన విడుదల చేయనుగాక. హల్లెలూయా. నాకు తెలుసు కొంతమందికి అసలు ఈ మాటలు ఏం కాదు, అయినా పర్లేదు. కొంతమంది ఉన్నారు
భారంతోనూ కన్నీళ్లతోనూ ఆశతోనూ ఆపేక్షతో రిసీవ్ చేసుకున్నవారు మీ జీవితంలో ఆ కార్యాలు మీరు చూచుదురుగా. ఏమన్నాడు యెహెజ్కేలు? ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను, చెప్తారా అమ్మ, వింటారా? ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా, అంటే వెంటనే జరగదు, ప్రవచించుచుండగా కార్యం ప్రారంభం అవ్వడం మొదలవుతుంది. గడగడమను శబ్దం మొదలై ఎముకలు ఒకదానితోనొకటి కలుసుకొని దాని మీద నరములు చర్మము కప్పబడి అది పూర్తిగా శరీరముగా ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం అంతా అయింది కానీ జీవాత్మ లేదంటే. మరలా దేవుడు జీవాత్మ వచ్చినట్లు ప్రవచించమనగానే నలుదిక్కుల నుండి జీవాత్మ వచ్చి హతులైన వారు బ్రతుకున్నట్లుగా వారి మీదకి యెహెజ్కేలు ఊపిరిని విడిచాడంట. హల్లెలూయా. అంటే దేవుని యొక్క హస్తం క్రింద ఉంటే నీ ఊపిరి కూడా శక్తివంతమైనదిగా మారుతుంది, నీ మాట కూడా శక్తివంతమైనదిగా మారుతుంది, నీ హస్తం కూడా శక్తివంతమైనదిగా అసలు నన్ను అడిగితే నీ ప్రెజెన్సే పవర్ఫుల్గా మారుతుంది. ఎంతమందికి కావాలి ఇది? ఈ మాట ఎంతమంది రిసీవ్ చేసుకుంటారు? దేవుని యొక్క ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ అవుతాయి తెలుసా? వెన్ యూ కమ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని హస్తం క్రిందకి వచ్చినప్పుడు మాత్రమే. అక్కడెక్కడ ఉంటే జరగదు, అట్టట్ట బ్రతికితే జరగదు, నచ్చినప్పుడు వచ్చేసి నచ్చలేనప్పుడు పారిపోతానంటే అవ్వదు. హస్తం క్రిందకి. వెన్ యు ఆర్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్, పరిపూర్ణంగా నిన్ను పవర్ఫుల్గా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. చెప్తారా హల్లెలూయా? చెప్తారా హల్లెలూయా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా హస్తము క్రిందికి మనం వచ్చుదుముగాక ప్రియులారా. యెహెజ్కేలు ఊపిరి ఎలా అయిందంటే, నిజంగా చెప్పాలంటే దేవుని ఊపిరిలా మారిపోయింది. ఎలాగైతే ఆదాము అనే మంటి బొమ్మకి ఊపిరి దేవుడు విడవగానే ఎలాగ అతడు జీవాత్మ అయ్యాడో, జీవించు ప్రాణి అయ్యాడో, ఇప్పుడు యెహెజ్కేలు కూడా ఊపిరి వదిలితే మీకు తెలుసా, అక్కడ దేవుడు ఆదాముకే ఊపిరి ఊదాడు, ఆదాము ఒక్కడే జీవాత్మ అయ్యాడు. ఇక్కడ యెహెజ్కేలు ద్వారా దేవుడు లెక్కింప సఖ్యము కానీ సైన్యమే బ్రతుకున్నట్లుగా దేవుడు యెహెజ్కేలు యొక్క ఊపిరిని మార్చేశాడు. ప్రియులారా, ఊపిరి తీసుకుంటున్నారా? ఊపిరి తీసుకుంటున్నారా? ఎన్నిసార్లు అంటే ఏం చెప్తావమ్మా? లేకపోతే బ్రతకం కదా. నీ ఊపిరి వృధాగా అయిపోతుందేమో. ఈరోజు నుంచి అది ప్రభావితంగా పనిచేయనుగాక. మన కోసం అంటే మనల్ని ఎంత ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకొని తయారు చేశాడో మనకే ఇప్పుడు దాకా అర్థం కావట్లే. మన ఊపిరి కూడా వేస్ట్గా పోవడానికి దేవుడు మనల్ని కలుగు చేయలేదు. మన ఊపిరి పరిస్థితులను మార్చగలదు. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా? అంతట్లో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎండిపోయాయి అని మీరు వదిలేసుకున్న మీ పరిస్థితులను దేవుడు మరలా బ్రతికించాలనుకుంటున్నాను. చాలా సింపుల్గా చెప్పేశానని సింపుల్గా తీసేసుకోవద్దు ప్లీజ్. స్లోగా చెప్పానని వినబడలేనట్టు వదిలేయొద్దు ప్లీజ్. వదిలేసుకున్న మీ పరిస్థితులను దేవుడు మరలా బ్రతికించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. చెప్తారా హల్లెలూయా? అందుకే క్రింద చూడండి ఏమన్నాడు? ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు 10వ వచనం, నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా. తర్వాత చూడండి, అప్పుడు ఆయన నాతో ఇట్లని, అంటే దేవుడు ఆ తర్వాత యెహెజ్కేలుతో అన్నాడట, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులను అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. హల్లెలూయా. కెన్ యూ క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ గివ్ గ్లోరీ టు గాడ్? దేవునికి మహిమ చెల్లించగలరా? ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పానంటే, ఎందుకు దేవుడు ఎక్కడో ఒక లోయ, ఎక్కడో ఎముకలు, ఎక్కడో ఏదో చేస్తే మాకు ఎందుకండి ఇదంతా అనుకున్నారేమో. ఎక్కడో ఎముకలే, ఎక్కడో లోయే, ఆయన చేసిన కార్యమే
అదంతా యెహెజ్కేలు ద్వారా ఎందుకు చేయించాడో తెలుసా? అది నీకు ఒక సూచనగా చూపించి నీ జీవితంలో కూడా నేను అదే కార్యాన్ని చేయగలనన్న భరోసా నీకు ఇవ్వడానికి దేవుడు ఇంత కార్యం చేశాడు. చేస్తానని చెప్పొదిలేసే దేవుడు కాదమ్మా, మనకి సూచన చూపించే దేవుడు, మనకి ఒక భరోసా ఇవ్వడానికి, ఎదుగు ఇది చేశాను కదా, ఇలాగే నేను నీ జీవితంలో కూడా చేయాలనుకుంటున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉంటుండగా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును భారమును మనం విడిచి మన విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగమందు ఓపికతో పరిగెడతామని ఎందుకు రాశాడంటే మన మీద ఏమీ లేకుండా లేదు, మన మీద ఒక సాక్షి సమూహాన్ని మేఘం వలె ఉంచాడు. అది నీకు సూచన. ఆ సాక్షి సమూహంలో అబ్రహాం ఉన్నాడు, ఆ సాక్షి సమూహంలో దావీదు ఉన్నాడు, ఆ సాక్షి సమూహంలో యోసేపు ఉన్నాడు, ఆ సాక్షి సమూహంలో హన్నా ఉంది, ఆ సాక్షి సమూహంలో ఎస్తేర్ ఉంది, ఆ సాక్షి సమూహంలో రూత్ ఉంది, ఆ సాక్షి సమూహంలో పౌలు ఉన్నాడు. వీరందరి జీవితంలో దేవుడు తన శక్తిని ఎలాగైతే కనపరిచాడో నీ మీదున్న ఆ మేఘాన్ని నువ్వు గమనించి చూస్తూ నడవగలిగితే అదే కార్యాన్ని మన జీవితంలో కూడా దేవుడు చేయగలడని. ఏమీ లేకుండా నేను నడిపించట్లేదు, మేఘము నుంచి సూచనలుంచి నీ ముందు కార్యాలు చేసి వాటి నీకు ఇలాంటి మాలాంటి వారిని నిలబెట్టి జ్ఞాపకం చేస్తూ భరోసా ఇస్తూ నడిపిస్తున్నాను నాన్న. సులువుగా ఓ మాట అనేస్తాం, దేవుడు నన్ను మర్చిపోయాడు. ఈజీగా పలికేస్తాం, దేవుడు నన్ను వదిలేశాడు. చాలా లైట్గా అనేస్తాం, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు ఏం చేయట్లేదు నా జీవితంలో. ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు చూడట్లేదు దేవుని యొక్క కార్యాన్ని, నువ్వు వినట్లేదు దేవుని యొక్క మాటను, నువ్వు గమనించట్లేదు దేవుని యొక్క స్వరాన్ని, నీవు చెవి ఒగ్గట్లేదు దేవుని యొక్క మెల్లని పరిశుద్ధాత్మ ప్రేరణకు. మిస్టేక్ మంది, లోపం మనలో ఉంది, అబ్నార్మాలిటీ మనలో ఉంది. డోంట్ క్వశ్చన్ గాడ్, దేవుణ్ణి ప్రశ్నించొద్దు. డోంట్ డౌట్ గాడ్, దేవుణ్ణి అనుమానించొద్దు, దేవుని శోధించొద్దు. ప్లీజ్, మీరు ఎవరు అలా చేస్తున్నారని కాదు, కానీ కొన్ని పరిస్థితులు అలా వెళ్ళిపోతాం, మనకు తెలియకుండానే అనేస్తాం. పరిస్థితులకు ఒత్తిడి, అది అవన్నీ కూడా తొలగించేద్దాం. గాడ్ ఈజ్ విల్లింగ్ టు డూ. ఆయన ఇష్టంగా ఉన్నాడు నీ జీవితంలో కార్యం చేయడం. ఇంత కార్యం ఎముకలతో అక్కడికి యెహెజ్కేలుని తీసుకెళ్ళి అటు ఇటు నడిపించి నిలబెట్టి మాట్లాడింపజేసి ప్రవచింపజేసి, అసలు ఎందుకు ఆ సైన్యంగా నిలబడితే దేవునికి ఏమొస్తుంది? అవునా కదా? ఇప్పుడు ఆ సైన్యం అంతా బ్రతికింది, వాళ్ళందరూ ఏమైనా దేవునికి సన్మానం ఏమైనా చేస్తారా? ఎందుకు అంత కార్యం దేవుడు చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలు కూడా అనుకుంటున్నారంట, కానీ నేను వారు ఉండిపోయిన సమాధులను తెరుస్తాను ఇలాగే అని చెప్పమని మనకి సూచన ఇవ్వడానికి ఆయన ఇంత కార్యం చేశాడు. డోంట్ యూ థింక్? మీకు అనిపించట్లేదా దేవుడు ఎంత కృపగలవాడా? ఎవరండి పనులు ఆపుకొని చేస్తారు? మేము ఆపుకుంటామా మా పనులు? మీ లైఫ్లో ఏవైనా మిమ్మల్ని బలపరచడానికి మేము మా పనులు ఆపుకొని ఒక డే అంతా మీ కొరకు ఏమైనా స్పెండ్ చేయగలుగుతున్నామా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఏమైనా స్పెండ్ చేయగలుగుతున్నామా? నిజంగా చెప్పండి, పర్లేదు. లేదు కదా? దేవుడు చేయగలడు, ఆయన చేస్తున్నాడు, ఆయన చేస్తానే ఉన్నాడు. మన గుడ్డి కళ్ళకు కనబట్లేదు. ఎఫ్ఫాతా అని దేవుడు మన మీద పలుకునుగాక. అంటే ఎఫ్ఫాతా అనగా తెరవబడు. మన చెవులు తెరవబడునుగాక, మన కనులు తెరవబడునుగాక, మన మనోనేత్రాలు వెలిగించబడునుగాక, మన హృదయం తెరవబడునుగాక, మూసివేయబడిన మన ఆత్మ తెరవబడునుగాక, కప్పివేయబడిన మన నిరీక్షణ తెరవబడునుగాక, సమాధి చేయబడిన మన యొక్క విశ్వాసం తెరవబడునుగాక, పూర్తిగా గోతులోనికి కప్పెట్టేసుకున్న దేవుని మీద అచంచలమైన మన యొక్క ప్రేమ, ఆయన మాట మీద ఆశ ఈరోజు మరలా దేవుని శక్తి ద్వారా అది తెరవబడునుగాక. May the Lord speak unto you ఎఫ్ఫాతా. దేవుడు మీ మీద ఎఫ్ఫాతా అని పలుకునుగాక. మీ జీవితంలో, నా జీవితంలో మూసివేయబడి సమాధి చేయబడిన ప్రతిదీ కూడా ఆయన శక్తి ద్వారా అది రీఓపెన్ చేయబడునుగాక. ఎలాగైతే శత్రువుల బావుల్ని మూసివేస్తారా లేదా? ఇస్సాకు బావులు కదా, శత్రువులు మట్టి పిల్లలన్నీ అబ్రహాం బావులు మూసివేయబడితే
అవి ఆ మట్టి పిల్లలన్నీ తీయగా లోన ఏమున్నాయట? జలలు గల నీళ్లు, జలము దాగి ఉందంట. హల్లెలూయా. అది మూసివేయబడింది నిజమే, కానీ లోపల ఇంకా జీవాన్ని దేవుడు దాచిపెట్టి ఉంచాడు ప్రియులారా. హల్లెలూయా. నీ జీవితంలో ఏదో సమాధి చేయబడింది అనుకుంటున్నావు, బయటికి అవును నీకు సిమెంట్ సమాధి కనబడుతుంది, నీకు కనబడాల్సింది ఏంటంటే లోన దేవుడు ఉంచిన జీవాత్మ, లోన దేవుడు ఉంచిన జీవం, లోపల దేవుడు ఉంచిన లైఫ్ నీకు కనబడునుగాక. ఏవో కొన్ని బాధలు పడి 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 దేవుడి మీద ఇంట్రెస్ట్ కొంతమంది కోల్పోయారు. ఈ మాట కరెక్టేనా? ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి దేవుని మీద కోల్పోయాం. అవునా కాదమ్మా? అవునా కదా? మీలో ఈ మధ్యకాలంలో నేను చాలా సార్లు మిమ్మల్ని చూసినప్పుడల్లా గమనించేది అదే. తల్లి ఇంతకుముందు ఎలా ఉండేవారు, మెల్లిమెల్లిగా దేవుని మీద ఆసక్తి తగ్గిపోయిందే, బాధ వచ్చింది, పరిస్థితుల ప్రభావం వలన మీ ఆత్మీయ జీవితం యొక్క రూపం అంతా మారిపోయింది. దేవుడు మరలా సమాధిని తెరవచేయునుగాక. ఆ మాట నాకు చాలా నచ్చింది, మరలా చదువుతాను, చూస్తారా? అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు బయట తీసుకెళ్ళి ఒకసారి చూస్తారా? వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనం నాశనం అయిపోతే మనం అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరు ఉన్న సమాధులను నేను తెరచెదను. హల్లెలూయా. అంటే మనకే తెలియకుండా మనం ఎక్కడున్నామమ్మా? ఎక్కడున్నా నాన్న? సమాధుల్లో ఉన్నాం. వినడానికి ఇబ్బందిగా ఉన్నా ఇదే వాస్తవం. ఎక్కడున్నా? సమాధుల్లో. మళ్ళా చెప్తారా? చెప్తే బాగుంటుంది. ఒప్పేసుకుంటే దేవుడు తొలగిస్తాడు. ఏం పర్లేదు, ఒప్పేసుకుందాం. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నామమ్మా? సమాధుల్లో ఉన్నాం. మీరున్న సమాధులను నేను తెరచెదను. హల్లెలూయా, హల్లెలూయా. మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మును బయటకు రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్టున్న ఆత్మ మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. హల్లెలూయా. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తును, మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి మాట మన జీవితంలో నెరవేర్చునుగాక. వాట్ ఎవర్ సిచ్యువేషన్, మీ తల మీద చేయి ఒక్కసారి పెట్టుకోండి. నాకు ఈరోజు వాక్యం చెప్పడం కంటే మిమ్మల్ని ప్రార్థన చేయాలని ఆశ ఎక్కువ కలుగుతుంది. కళ్ళు మూసుకోండి ఒకసారి. ఇంకా వాక్యం అయిందో లేదో నేను చెప్పలేను, కానీ వన్స్ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. మీ హస్తం మీ మీద పెట్టుకోండి. మీరున్న సమాధిలో నుండి దేవుడు మిమ్మల్ని తెరవజేసి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములో మిమ్మల్ని నివసింప చేయాలనుకుంటున్నాడు. తన ఆత్మను మీలో ఉంచి మరి మీ దేశంలో మిమ్మల్ని నివసింప చేయాలనుకుంటున్నాడు. అంటే మీకంటూ ఒక దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మీకంటూ ఒక స్టేటస్ని, ఒక స్థాయిని, కొన్ని కార్యాలని, కొన్ని స్థితులను దేవుడు ఆల్రెడీ డిజైన్ చేసి ఉంచాడు. నానా, వినిపిస్తుందా? నీతోనే ఈ మాట చెప్తుంది. నీకోసం అంటూ దేవుడు దేశాన్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నావా? నీకు కావలసిన, నీవు ఆశపడుతున్న ఒక స్థాయిని, స్థితిని దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉంచాడు. ఇప్పుడున్న స్థితి సమాధిలో ఉన్నట్టే ఉంది. ఐ అగ్రీ, నేను ఒప్పుకుంటా. కానీ దేవుడు దాన్ని తెరవచేసి బయటికి నిన్ను రప్పించి నీలో తన ఆత్మ నుంచి నీ కొరకు ఏర్పాటు చేసిన దేశంలోనికి ఆయన నిన్ను తీసుకొని రావాలనుకుంటున్నాను. ఇది యెహోవా మీకు ఇస్తున్న మాట. యెహోవా నగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తును. I am the God. థ్యాంక్ యూ జీసస్. దేవా, నీ బిడ్డలు వారి తలల మీద తమ చేతులు ఉంచుతుండగా, నీ బిడ్డలు ఇప్పుడున్న సమాధులు వంటి పరిస్థితులు, సమాధి చేయబడిపోయిన స్థితిగతులు,
వారిని అణిచేస్తున్న ప్రతి ఒక్క డిప్రెషన్, వారిని అణిచివేస్తున్న ప్రతి ఒక్క నిరాశ, స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, అపవాది పెడుతున్న ఆపరేషన్ అంతా, ఆ బంధించబడిన దట్టముగా మూసివేయబడిన సమాధి అంతా కూడా మీ యొక్క మాట చొప్పున, మీ యొక్క శక్తి చొప్పున నీ బిడ్డల జీవితంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అది తెరవబడునుగాక, అది ఓపెన్ చేయబడునుగాక. ప్రతి ఒక్క ఏ బిడ్డ ఏ పరిస్థితిలో ఉండి మూసివేయబడున్నారో ఆ ప్రతి సమాధి కూడా యేసు నామంలో తెరవబడునుగాక. మే యు పీపుల్ ఎంజాయ్ దర్ లైఫ్స్. వారి యొక్క జీవితాలు నీలో వారు ఆనందించుదురుగాక, నేను అనుభవిస్తూ ఆనందించుదురుగాక ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. స్థితిగతులన్నీ మార్చే దేవుడు, పరిస్థితులన్నీ మార్చే దేవుడు, అసాధ్యమైన వాటిని అన్నిటినీ సాధ్యపరిచే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, వారి చేతులు ఎలాగైతే వారి తలల మీద ఉన్నాయో అలాగూ యెహోవా హస్తం కూడా నీ బిడ్డల యొక్క తలల మీదకి దిగి వచ్చునుగాక నేను వేడుకుంటా. కమాన్ ప్రే, ప్రార్థించండి ప్రియులారా, ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి అమ్మ, ప్రార్థించండి. కనీసం ఒక 5 minutes ప్రేయర్లో గడుపుదామా? అన్నీ వదిలేయండి, మీరు ఆలోచనలు, డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్ అన్నీ విడిచిపెట్టి ఒక 5 minutes నేను ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏదో ఆ దేవునితో చెప్పు. నీకు ఇప్పుడు ఏం అనిపిస్తుందో దేవునితో మాట్లాడు. విశ్వాసం వస్తే దేవునికి థ్యాంక్ యూ చెప్పు. కమ్ ఆన్, స్పీక్ టు గాడ్. దేవునితో కొంత సమయం మాట్లాడదాం. వాక్కు దేవుడిచ్చాడు, పొందుకోవాల్సిన బాధ్యత మందే. దేవా, నీ హస్తం నేను మర్చిపోయి వదిలేసి ప్రక్కన పెట్టేసిన నీ శక్తిగల హస్తం నా మీదకి దిగి వచ్చునుగాక. హాస్పిటళ్ళు, డాక్టర్లు, టెస్ట్లు, మెడిసిన్స్ అని ఎంతకాలం తిరుగుతారమ్మా? ఎంతకాలం పరిగెడదాం? నేనైనా, మీరైనా, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఈ మాట నేను మీకు ఇస్తున్నాను, మీ దగ్గర విడుదల చేస్తున్నాను ఈ మాట. ఎంతకాలం టాబ్లెట్స్ వేసుకుంటావు? ఎంతకాలం మెడిసిన్స్ వేసుకుంటావు? ఎంతకాలం డాక్టర్స్ దగ్గర పరిగెడతావు? ఎంతకాలం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతావు? నీకు విశ్వాసం లేదా దేవుని మీద? దేవుని మాట విడుదలవుతుంటుండగా ఆ మాట రిసీవ్ చేసుకోలేవా? అనారోగ్యం అనే సమాధి ఈరోజు నీ జీవితంలో తెరవబడునుగాక. అంతే. అప్పు అనే సమాధి తెరవబడునుగాక. అపనింద అనే సమాధి తెరవబడునుగాక. జాబ్లెస్నెస్, ఉద్యోగాలు లేమి నీ జీవితంలో అది పూర్తిగా రూపాంతరపరచబడునుగాక. అప్పుల బాధ అనే సమాధి తెరవబడునుగాక. ఐశ్వర్యం మీకు కలుగునుగాక. ప్రియులారా, వాట్ ఎవర్ మీ స్థితిగతులు ఏంటో నాకంటే బాగా మీకే తెలుసు. మీరు కాకపోతే ఎవరు అడుగుతారు దేవుణ్ణి? ఆ గుడ్డివాడికి కళ్ళు లేవని తెలిసి వాడే కేకలు పెట్టాడు, దావీదు కుమారుడా యేసు నన్ను దాటిపోవద్దని. గుడ్డివాడి కోసం ప్రక్కన ఎవరో కేక వేయలేదమ్మా, నీ కోసం నువ్వే కేక పెట్టాలి. నన్ను హీల్ చేయి ప్రభువా, నన్ను స్వస్థపరచు. సంవత్సరాల నుంచి సమాధిలో నేను ఉండిపోయాను. ఆ సమాధి ఈరోజు తెరవబడునుగాక. ప్రార్థించండి ప్లీజ్ అమ్మా, కొంచెం వినబడేటట్టుగా ప్రార్థించండి. మీ స్వరం ఎత్తి ప్రార్థించండి, మీ స్వరం ఎత్తి ప్రార్థించండి, మీ స్వరం ఎత్తి ప్రార్థించండి. ఐఎమ్ ఎంకరేజింగ్ యూ పీపుల్, మీ స్వరం ఎత్తి ప్రార్థించండి, మీ స్వరం ఎత్తి ప్రార్థించండి. అడగండి దేవుణ్ణి, లార్డ్ ఈ సమాధి జీవితం నాకొద్దు దేవా. ఓపెన్ లార్డ్, నా సమాధి తెరవబడాలి దేవా. నా పరిస్థితులు మార్పు చెందాలి దేవా. ఆగిపోయిన నా జీవితంలో కార్యాలు మరలా ప్రారంభించబడాలి లార్డ్. నా బిజీ లైఫ్లో నీతో నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. నీ శక్తిగల హస్తం యొక్క క్రిందకి నేను రాలేకపోతున్నాను. ఇదిగో ఇప్పుడు వస్తున్నాను ప్రభా, ఇప్పుడు రావాలనుకుంటున్నాను దేవా, ఇప్పుడు కావాలనుకుంటున్నాను తండ్రి. ఇప్పుడే మీ హస్తాన్ని నా మీదికి దిగి వచ్చేటట్టుగా చేయండి దేవా. లార్డ్ హల్లెలూయా.
స్పిరిట్ ఆఫ్ హోలీ గాడ్, పరిశుద్ధాత్మదేవ నీ బిడ్డలను తాకమని వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీ బిడ్డలను తాకమని వేడుకున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవ నీ బిడ్డలను తాకమని వేడుకున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీ బిడ్డలను తాకమని వేడుకున్నానయ్యా. అయ్యా నీ హస్తంతో నీ బిడ్డలను తాకమని వేడుకున్నానయ్యా. మీ శక్తితో నీ బిడ్డలను తాకమని వేడుకున్నానయ్యా. మీ సన్నిధితో నీ బిడ్డలను తాకమని వేడుకున్నాను. పరిశుద్ధాత్మదేవ వారి జీవితంలో నీ కార్యములు జరుగునుగాక తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. టైం వేస్ట్ అనిపించిన, నన్ను మీరేమనుకున్నా తిట్టుకున్నా నేనేం చేయలేను. కానీ కొంతమంది జీవితంలో అయినా యథార్థంగా అడుగు వారి జీవితంలో దేవుడు తన కార్యాన్ని ఆల్రెడీ ప్రారంభించాడు. ప్రియులారా, దేవుడు మీ జీవితంలో కలుగు చేసుకోవడం ప్రారంభించాడు. ఆయన ఇన్వాల్వ్ అవడం ప్రారంభించాడు. నీ హృదయం తెరచి దేవుని వేడుకో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. Hallelujah, hallelujah. Praise you, Father, hallelujah. Thank you, Jesus, hallelujah. దేవా మీ సన్నిధిని, దేవా మీ శక్తిని తండ్రి, దేవా మీ యొక్క కృపను తండ్రి, మీ హస్తమును దేవా అడుగుతున్న నీ బిడ్డల మీదకి దిగి వచ్చేటట్టుగా చేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Spirit of Holy God. Thank you, Holy Spirit God. Thank you, Holy Spirit God. Thank you, Holy Spirit God. ఏదైనా ఒక పాట పాడి ఆరాధించాలని నేను అనుకోవట్లేదు. మీ ప్రార్థన ఆరాధనగా దేవునికి వినబడునుగాక. మీ ప్రార్థన ఒక ఆరాధనగా దేవునికి అందునుగాక. మీ ప్రార్థన స్తుతుల వలె దేవునికి అందునుగాక. మీ ప్రార్థన ఒక స్తుతి సింహాసనముగా దేవుని కొరకు అది వేయబడునుగాక. దేవుడు ఆ ప్రార్థన మీదకి అనగా మీ తల మీదకి, మీ చేతుల మీదకి ఆయన యొక్క సన్నిధి శక్తి దిగి వచ్చునుగాక. ప్రియులారా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, hallelujah, 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 hallelujah. Thank you, Jesus. ఇంకొంచెం గట్టిగా అమ్మ, ఇంకొంచెం గట్టిగా మీ స్వరం ఎత్తి ప్రార్థిస్తారా? దేవా నీ కార్యాలు మా జీవితంలో జరిగించు. దేవా మీ హస్తం మా మీదకి దిగి వచ్చేలా చేయండి ప్రభువా. హల్లెలూయా. నీ సన్నిధిలో సమస్తము, నీ సన్నిధిలో సాధ్యం యేసు. నీ సన్నిధితో సాధ్యం సమస్తము, నీ సన్నిధితో సాధ్యం స్థితిగతులన్నిటినీ మార్చువాడు జీవితమంతటిని, కట్టువాడు స్థితిగతులన్నిటినీ మార్చువాడు జీవితమంతటిని, కట్టువాడు యేసు. నీ సన్నిధితో సమస్తము, నీ సన్నిధితో సాధ్యం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దేవా మీకు మహిమ చెల్లిస్తున్న తండ్రి, ప్రార్థిస్తూ అడుగుతూ వేడుకుంటున్న ఈ బిడ్డలెల్లరి జీవితంలో మీరు మీ కార్యములు ప్రారంభించబోతున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాం. వాక్కును విడుదల చేస్తున్న దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రియులారా, నమ్ముకొనదగిన సహాయకుడు ప్రియులారా. ఆయన మీ విశ్వాసమును గణపరిచే దేవుడు, మీ నిరీక్షణను సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన. ఇప్పుడు మీరు ఆయన మందిరంలో పలుకుతున్న ప్రతి మాట దేవుని సన్నిధికి చేరుతుంటుండగా ఆయన సన్నిధిలో నుండి శక్తి కలిగిన ఆయన హస్తపు యొక్క కార్యాలు మీ జీవితంలో మీరు అనుభవించుదురుగాక. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బలముగా మీ ప్రార్థనలో మీరు అనుభవించుదురుగాక.
మీ శరీరంలో ఎండిపోయిన, సమాధి చేయబడిన, జీవం లేకుండా నిర్జీవమైపోయిన మీ ఇంటిలో శరీరంలో ఉన్న ప్రతి పరిస్థితికి కూడా దేవుని శక్తి ద్వారా తిరిగి మరలా జీవం కలుగునుగాక. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం తెలియచేస్తున్నారా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీ వాక్కు మీ బిడ్డల జీవితాల్లో పని చేయునుగాకని వేడుకుంటున్నాను. మే యువర్ వర్డ్ వర్క్ ఇన్ యువర్ పీపుల్స్ లైఫ్. నీ బిడ్డల జీవితంలో నీ వాక్యం పని చేయునుగాక, పని చేయునుగాక. మీ హస్తం మీ చేతి మీద పెడుతుంటుండగానే ఒక మాట మీ మీద పలకనివ్వండి. ఈ వాక్యం కానీ, వాక్యంలో మీరుంచిన విశ్వాసం కానీ దొంగలించడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్క అపవాద యొక్క చీకటి శక్తి, దురాత్మ యొక్క శక్తి కానీ, అపవాద యొక్క సులువైన చిక్కులు కానీ ఇది మొదలుకొని మీ మీద అవి పని చేయకుండునుగాక. వాడు ప్రయత్నిస్తుంటుండగా వాడితో మీరు పోరాటము చేయుదురుగాక, యుద్ధము చేసి మీరు విజయం పొందుదురుగాకనే వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. వాక్యం దొంగిలించబడకుండా, ఆశ దొంగిలించబడకుండా నీ బిడ్డల హృదయాలలో మీ యొక్క మాట పట్ల ఉన్న విశ్వాసం అది స్థిరపరచబడునుగాకని ప్రకటిస్తున్నాను. అది అలాగూ నిలిచిపోవునుగాకని ప్రకటిస్తున్నాను. ప్రభు, నీ బిడ్డలకు అపవాది యొక్క ఒత్తిడి నుంచి, నిరాశ నుంచి విడుదల కలుగునుగాకని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. దేవుడు హీల్ చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు బాగు చేయాలని ఆశపడుతున్నాడు. అమ్మా వింటున్నారా? ఊరికి నేను మాట చెప్పట్లేదు. అది అనారోగ్యమైన పదే పదే అదే మాటలు చెప్తున్నాను అనుకోదు. అది ఏ పరిస్థితి అయినా దేవుడు బాగు చేయాలని, స్వస్థపరచాలని, విడిపించాలని, తెరవ చేయాలని, లేవనెత్తాలని, వృద్ధి చేయాలని, కట్టాలని, నాటాలని, నిలవబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆలస్యం అంతా మన చేతుల్లోనే ఉంది. ఈరోజు నుంచి మన వలన కలుగుతున్న ఆలస్యం అంతా కూడా యేసే నామములో కొట్టివేయబడునుగాక. ఆమేన్ చెప్దామా? పూర్తిగా ఆలస్యం అంతా కొట్టివేయబడునుగాక. విశ్వాసంతో మన హృదయాలు నింపబడునుగాక. దేవుని కార్యం పొందుకోవడానికి కావలసిన హృదయ స్థితి మీ హృదయాల్లో ఇప్పుడే కలుగచేయబడునుగాక. కొంతమందిని దేవుని సన్నిధి తాకుతుంటుండగా, కొంతమందిని ఆయన సన్నిధి పనిచేస్తుంటుండగా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరికీ కాదు, కొంతమంది వేరే ఆలోచనలో నిర్లక్ష్యంగా ఉన్నా నిజంగా అడుగుతున్న కొంతమంది యొక్క హృదయాన్ని దేవుడు తాకుతుంటుండగా, ఆయన యొక్క సన్నిధి ఒక బరువు అనుభవిస్తూ చెప్తున్నా, ఆయన సన్నిధి మిమ్మల్ని తాకుతుంటుండగా ఆయన కార్యములు మీ జీవితంలో ప్రారంభించబడ్డాయి. మీరు అనుభవించుదురుగాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం తెలియజేస్తుంది. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. దేవా, మీ సన్నిధిని బట్టి స్తోత్రం తెలియజేస్తుంది. దేవా, మీరు మా మీద ప్రేమతో విడుదల చేసిన మాటను బట్టి స్తోత్రం తెలియజేస్తుంది. నాకు ఆశ ఉంది ప్రభా, ఇది మొదలుకొని ఇక్కడున్న ఏ ఒక్క బిడ్డ సమాధిలో మాత్రం ఉండకుందరు. వారి శరీరాలైనా, వారి ప్రాణాలైనా, వారి ఆత్మలైనా, వారి జీవితాలైనా ఏ ఒక్కటి కూడా సమాధిలో ఉంచబడకుండునుగాక. ఇక్కడున్న బిడ్డలందరూ నీవు నాకు ఇచ్చిన కొడుకులు, కూతుర్లు, తల్లులు, తండ్రులు, అన్నలు, చెల్లెలు, నీ బిడ్డలందరి కోసం భారంతో వేడుకుంటున్నారు. వారి జీవితంలో ఏ పరిస్థితి కూడా
ఇక ఎన్నటికీ కూడా సమాధిలో ఉంచబడకుండునుగా కనే వేడుకుంటు. I release your people in the name of Jesus, Master. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నీ బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాను దేవా.